వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తజనంతో సందడిగా మారింది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. శనివారం వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి స్వర్ణ శోభితుడైన శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, కానుకలు, తులాభారాలు సమర్పించుకుని స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. శ్రీవారి అమ్మవారి శేషవస్త్రాలు పదవకుండా తీసుకువెళ్ళాలి. కొంతమంది జాగ్రత్త ముక్కలు మర్చిపోతున్నారు. దయచేసి చూసుకోండి. కొంతమంది వారు కూడా వేద ఆశీర్వదన తీసుకున్న వారు ముందుగా శ్రీవారిని దర్శించుకోవాలి. తరువాత వసంతముల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము.